శరణం. శృంగేరి పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ స్వామి గారు, శ్రీ 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 విధుశేఖర భారతి గారులను ఈరోజు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడి శ్రీ రాజస్వామి దేవస్థానం పక్షాన వారికి స్వయంగా కలిసి వారికి ఆహ్వాన పత్రిక అందజేస్తూ వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. వచ్చే మాసంలో వారి విజయ యాత్రలో భాగంగా తెలంగాణకు వస్తున్న క్రమంలో వేములవాడ దేవాలయానికి రావాలని స్వయంగా కోరడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వేములవాడ ఆలయాన్ని పట్టణాన్ని అభివృద్ధి పద్ధతుల్లో తీసుకుపోతున్నటువంటి అంశాలను చెబుతూ వేములవాడ ఆలయాన్ని దర్శించుకొని స్వామివారికి అభిషేకం చేసి అక్కడ భక్తులను ఉద్దేశించి వారి యొక్క ప్రవచనాలు చెప్పడంతో పాటు ఆలయ విస్తీర్ణానికి సంబంధించినటువంటి తగు సూచనలు సలహాలు వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ముందుకు పోవడానికి కోసం వారి ఆశీస్సులు అందేయాలని చెప్పని కోరడం జరిగింది. ఇప్పటికే మీ సన్నిధిలోకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వేములవాడ రాజన్న ఆలయ పక్షాన 4 మార్లు రావడం జరిగింది. మీరు ఇచ్చిన సూచనలతో ముందుకు పోతా ఉన్నాం. మొదటి దశలో భాగంగా 76 కోట్లతో అగ్రిమెంట్ పనులు పూర్తి కాబడ్డాయి. పనులు ప్రారంభించే దశలో ఉన్నామని మాట చెప్తూ అన్న సత్రానికి సంబంధించిన 35 కోట్ల అగ్రిమెంట్ కాబడిందని చెప్తూ 47 కోట్లతో రోడ్డు వెలుగుకు సంబంధించిన అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగింది. వారు కూడా వచ్చే ఈ విజయోత్సవ యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చినప్పుడు వచ్చే నెలలో వేములవాడ రాజన్న ఆలయానికి తప్పక వస్తామని చెప్పని వారు మాట కూడా ఇవ్వడం జరిగింది. వారు రావడం వారి యొక్క ఆశీస్సులు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అందే విధంగా వారు వచ్చే సమయంలో ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ఆలోచన కూడా తీసుకొని పోవడం జరిగింది. ఈ సందర్భంగా వేములవాడ ఆలయ ఈవో రమాదేవి గారు, అదేవిధంగా ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ గారు, అదేవిధంగా శరత్ గారు, ఈ తెలంగాణకు సంబంధించి ఈ పీఠానికి బాధ్యులు ఉన్నటువంటి రాధాకృష్ణ గారు తదితరులతో కలిసి వారికి మేము ఆహ్వాన పత్రికను కూడా ప్రత్యేకంగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు లోక కళ్యాణం జరగాలని చెప్పిన కోరడంతో పాటు వారి ఆశీస్సులు కూడా అందజేస్తూ ప్రసాదాన్ని కూడా వారు అందజేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తీర్థనులు వారికి చెప్పినప్పుడు బాగుంది, బాగా చేస్తుందని చెప్పనేటువంటి మాట వారి ఆశీస్సులు కూడా ఈ సందర్భంగా రావడం జరిగిందన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.